నమస్కారం సుందరం రెడ్డి గారు. నమస్తే సార్. సో గత సంవత్సరం చూసుకుంటే థిమాటిక్ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఒక బిగ్ కైండ్ ఆఫ్ మూమెంట్ చూసాము. బట్ అందులో ముఖ్యంగా చూసుకుంటే హెల్త్ కేర్ ఇండెక్స్ ఎలా పర్ఫామ్ చేసింది, బికాస్ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ జెమ్ ఆఫ్ అ సెక్టర్. డెఫినెట్లీ. సో దీని గురించి చెప్పండి. లాస్ట్ ఇయర్ మనం ఇంతమంది ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసింది సెక్టర్ అంటే ఐ మీన్ మల్టీ సెక్టర్ ఇండెక్స్లో అన్ని అంటే ఒకటి సైజ్ బేస్డ్గా అంటే బ్రాడ్ బేస్డ్గా, సెకండ్ వన్ ఏమో స్మార్ట్ బెట్ అనమాట. ఆటలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆ రెండు కూడా ఒక సింగిల్ సెక్టర్ సంబంధించి కాదు, బ్రాడ్ వేలో అనమాట అది. అందుకని ఏ సెక్టర్ హీరో అయినా ఇంకో సెక్టర్ జీరో అయినా సంబంధం లేకుండా రిటర్న్స్ బాగా ఉంటాయి. బట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తుంది ఒక థీమాటిక్ లేదా సెక్టర్ వైజ్ అనమాట. ఓకే, సింగిల్ థీమ్ కాబట్టి రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది అండ్ డల్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. బెస్ట్ నెంబర్ 1 ఈ సంవత్సరం అంటే 45% తోటి నెంబర్ 1లో ఉంది మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ అండి. మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ 45% సింగిల్ ఇయర్లో. ఇది నాట్ ఓన్లీ 1 ఇయర్ కోసం అండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉన్న ఈ హెల్త్ కేర్ సెక్టర్స్ మొత్తం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది కన్స్ట్రక్ట్ చేసినప్పుడే దీంట్లో ఫార్మసీ అండ్ డయాగ్నోటిక్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్, హెల్త్ కేర్ ఇవన్నీ కలిపిన ప్యాక్ అనమాట ఇది. అందుకని ఫార్మసీ సెక్టర్స్ కన్నా ఈ హెల్త్ కేర్ సెక్టర్స్ ఎక్కువ డామినెంట్ ఉంటుంది. రాను ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఎక్కువ అవుతుంటాయి. ఓకే, అండ్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అంటే డివైజెస్ ఎక్కువ వాడుతుంటాం కాబట్టి ఫిజికల్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి వీటికి చాలా ఇది ఉంటుంది అనమాట. ఇక రాను ఏంటంటే గ్లోబల్ విలేజ్గా మారుతున్నాయి. అందుకని హెల్త్ కేర్ కాస్ట్ వరల్డ్ వైడ్ కంపేర్ చేసుకుంటే ఇండియాలోనే బాగుంది, తక్కువ రేట్కి వస్తుంది. ఇక్కడ ఒక హార్ట్ రీప్లేస్మెంటేషన్ చేయాలంటే ఏసే మొత్తం మీద తక్కువ చీపర్ రేట్ అంటే ఇండియాలోనే. ఓకే, అందుకని చాలా థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి ఫ్లైట్స్లో ఎవ్రీడే ఒక సింగిల్ ఫ్లైట్ వస్తూ ఉంది అచ్చం హెల్త్ కేర్ కోసమే. అందుకని మెడికల్ టూరిజం పెద్ద మొత్తంలో స్కోప్ ఉందన్నమాట. అందుకని విడిగా ఒక్కొక్క స్టాక్ ఒక హాస్పిటల్ లా తీసుకునే బదులు టోటల్ హెల్త్ కేర్ సంబంధించిన మొత్తం ఒక ప్యాక్ లాగా పర్టికులర్గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఉన్నాయి. మళ్ళీ సూపర్గా ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో టాటా వాళ్ళు లాంచ్ చేశారు దీన్ని ఇండెక్స్ ఫండ్ లాగా. అంటే ఈ సంవత్సరం సూపర్ అనమాట 45%. బట్ జనరల్గానే సరే మీకు అక్కడ పోర్ట్ఫోలియో కనుక 20% యావరేజ్ రిటర్న్స్ రావాలి, ఇండియన్ లోకల్ గ్రోత్ స్టోరీ ఎక్స్పోర్ట్స్ డిపెండ్ అవ్వకుండా నాకు ఇండియన్ సెంట్రిక్ కావాలనుకుంటే మాత్రం రిసెషన్ ప్రూఫ్ ఉన్న బిజినెస్ మోడల్ ఇది. ఇట్స్ టూ గుడ్ అనమాట ఇది. అండ్ రెండోది ఫార్మా అండ్ హెల్త్ కేర్, ఇది కూడా రఫ్గా 40% తగ్గించింది ఈ సంవత్సరం. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే 34%, రియాలిటీ 34%, అండ్ ఐటీ 24%, ఆటో 23%, అండ్ పిఎస్యు బ్యాంక్స్ 15%, అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ 13%, అండ్ మెటల్స్ 9%, ఎఫ్ఎంజీసీ 1%, అంటే ప్రైవేట్ బ్యాంక్స్ 0. ఈ సంవత్సరం ప్రైవేట్ బ్యాంక్స్ 0 ఇచ్చినండి, ఏమి ఇవ్వలేదు. ఓకే, అండ్ అన్నిటికన్నా వరస్ట్ అంటే మీడియా అండి -23, మీడియా అండ్ 23. వెరైటీ ఏంటంటే ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరిగినాయి, 23లో ఎలక్షన్స్, అంత బడ్జెట్ పుష్ చేసినా సరే అండ్ మీడియా గాన్ టు ద -23 అది టూ మచ్ అనమాట. ఎందుకు నేను థీమాటిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ వాటిని రికమెండ్ చేయని రీజన్ ఇదే. ఎప్పుడైనా సెక్టర్ హాట్ అవుతుంది లేదా డల్ అవుతుంది అండ్ అన్ప్రెడిక్టబుల్ అనమాట అవి సింగిల్ సెక్టర్ తీసుకుంటే. అంటే ఇండియాకి సంబంధించిన ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు కూడా హెల్త్ కేర్ బాగుంటుంది అండ్ ఐటీ బాగుంటుంది. ఐటీ అవుట్సోర్సింగ్ బిజినెస్ మోడల్, చీప్ మ్యాన్ పవర్ ఇండియాలో దొరుకుతుంది కాబట్టి ఐటీ ఎవర్ గ్రీన్ అనుకోవచ్చు. బట్ స్టిల్ సింగిల్ సెక్టర్తో కంపేర్ చేసుకుంటే నేను మల్టిపుల్ సెక్టర్స్కి ఎక్కువ ఇది అనమాట. కాబట్టి ఇండియా సంబంధించి సింగిల్ సెక్టర్ అనుకుంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఐటీలో ఉండొచ్చు, లేదు అనుకుంటే హెల్త్ కేర్ చాలా బాగుంటుంది, దానికి కొంచెం ఫ్యూచర్స్ బాగుంటాయి. అండ్ ఇంకా లోకల్ కన్జంప్షన్ బేసిక్గా ఒకరి మీద డిపెండ్ అవ్వదు, ఇండియన్ సెంట్రిక్ కాబట్టి థీమ్ బాగుంటుంది అది. సో దట్స్ అగైన్ వెరీ గుడ్ సేఫ్టీ బెట్ లాగా, ఎందుకంటే రిసెషన్ ప్రూఫ్ కాబట్టి సో సేఫ్టీ బెట్ లాగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇందులో మిడ్ అండ్ స్మాలే కాకుండా లార్జ్కి ఏమైనా స్కోప్ ఉందంటారా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్లో? బేసికల్గా ఇండియాలో ఉన్న బీటీ ఏంటంటే 140 కోట్ల జనాభాలో ఈ హ్యావ్ నాట్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. అందుకని ఎక్కువ స్మాల్, మిడ్, మైక్రో ఇలాంటి గ్రోత్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ ఇయర్లో చాలా పెద్ద గ్రోత్ ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడైనా లార్జ్ క్యాప్ కన్నా కూడా అండ్ మిడ్ స్మాల్లో ఉన్న సేమ్ స్టాక్స్ తీసుకోవడం ద్వారా మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. రాను ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతుంది. రాను ఎంత ఇన్సూరెన్స్ ఉన్నా సరే చిన్న హాస్పిటల్స్ లో తక్కువ బిల్లింగ్ పడతాయి కాబట్టి మనకి మనీ సేవ్ అవుతాయి అనమాట. ఇన్సూరెన్స్ కవరేజ్ పెరిగిద్ది దాంట్లో ఉంటే. అందుకని ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ పెరుగుతున్నాయి ఒకవైపు, హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది, అంటే ప్రివెన్షన్ హెల్త్ కేర్ పెరుగుతుంది, ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ బాగా పెరుగుతుంది.
ఇండియా ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మోర్ కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఫ్రీ హెల్త్ కేర్ కవర్ అవుతుంది. Correct. వీటన్నిటి వల్ల హెల్త్ కేర్ సెక్టర్ బాగుంటుంది. అంటే మనకు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 75 ఏజ్ దాటిన అందరికీ 5 lakh వరకు ఫ్రీ హెల్త్ కేర్ ఎంటైర్ అవును. ఇండియాలో. అవును. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ముందు రోజుల్లో కూడా ఈ హెల్త్ కేర్, ఈ జనరిక్ ఫార్మసీ కంపెనీస్ కావచ్చు, డయాగ్నోటిక్స్ కంపెనీస్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఏంటంటే అండ్ హెల్త్ కేర్ అనేది రీడిఫైన్ అవుతుంది. అండ్ అన్ని స్టాక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంత వరస్ట్ మార్కెట్లో కూడా 1 year హై దగ్గర ఉన్న సెక్టర్ ఏదని చెప్పంటే హాస్పిటాలిటీ అండ్ హెల్త్ కేర్. ఇంత వరస్ట్ మార్కెట్లో కూడా ఓకే. అంటే ఎంత స్ట్రాంగ్ ఉందో ఆ సెక్టర్ చూడండి. ఓకే. సో కమింగ్ ఇయర్స్ లో డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ లో కూడా ఈ సంవత్సరం పార్టీ వచ్చినా సరే నెక్స్ట్ ఇయర్ లో కూడా ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఆ స్కోప్ మాత్రం ఆ ఉంది. స్కోప్ ఉంది ఆ సెక్టర్ కి. ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అవ్వవు, ఓన్లీ లోకల్ ఎన్విరాన్మెంట్ అండ్ 140 crore పాపులేషన్ మూవ్స్ మీద కాబట్టి అండ్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఎక్కువ కాబట్టి దీనికి స్కోప్ ఎక్కువ ఉంది. సో దిస్ జస్ట్ ద బిగినింగ్. జస్ట్ బిగినింగ్ అనమాట హెల్త్ కేర్. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ జరుగుతుంది, తక్కువ రేట్ ఎక్కువ ఉంటే అక్కడ మూవ్ అవుతున్నారు అందరూ. Correct. అండ్ ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా రిటైర్మెంట్ కాల్ ఇండియాకి వస్తుందంటే వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ ఉంది కాబట్టి. లైఫ్ స్టైల్ అన్ని మారిపోతున్నాయి ఇక్కడ. మనం కొకబెట్ట అటు వెళ్ళామంటే ఈవెన్ హాస్పిటాలిటీ కావచ్చు, లేకపోతే హెల్త్ కేర్ కావచ్చు, లేకపోతే హౌసింగ్స్ కావచ్చు, అన్ని కూడా ఇంటరెస్ట్ లెవెల్స్లో ఉంటున్నాయి అక్కడ. సో అందుకని గ్లోబల్ సిటిజన్స్ అందరూ ఏంటంటే మన ఇండియాకి మనం తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు రిటైర్మెంట్ తర్వాత అక్కడ హెల్త్ కేర్ చాలా కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్. సో ఇండియాకి వచ్చేసారు అనుకుని అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. వరల్డ్ క్లాస్. యా, అందుకని ముందు రోజులు ఈ థీమ్ ఇంకా ముందు పోయే ఛాన్స్ ఉంది హెల్త్ కేర్. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.